హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశానండి. నేను ఏ విధంగా చికెన్ కర్రీ చేశాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను. నేను చేసిన ఈ కర్రీ బగారా రైస్, చపాతీ, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయండి. అంటే ఎక్కడా మాడదు, బాగా వేగుతాయి కూడా. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. కింద అడుగు పట్టకూడదు, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయండి. చూపించే విధంగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుందండి. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం. కానీ పుదీనా వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుందండి. చికెన్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది కర్రీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడ కారం, నాకైతే 1.5 స్పూన్ పడిందండి కారం, 1/2 కేజీ చికెన్కి. పిల్లలు ఉన్నారు కదా, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. మామూలుగా నాన్ వెజ్లో అయితే కారం ఎక్కువ పడుతుందండి. ఆ కారం కూడా బాగా ముక్కలకి పట్టిన తర్వాత టమాటో కూడా చిన్న టమాటో ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. నాకు మీడియం సైజ్ టమాటో 1/2 పీస్ పడిందండి, అంతే. వాటిని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే విధంగా ఉడకాలండి. కొంచెం సాల్ట్ కూడా, సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు వేసున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పడిందండి నాకైతే 1/2 కేజీ చికెన్కి. బాగా కలుపుకోవాలి, అడుగు ఉండకుండా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా బబుల్స్ వచ్చే విధంగా ఉడుకుతుందండి బాగా. ఈ విధంగా వచ్చిన తర్వాత నాకైతే 2 టేబుల్ స్పూన్స్ పడిందండి చికెన్ మసాలా. చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీలా వస్తుందండి. అంటే వాటర్లా ఉండకుండా కొంచెం గ్రేవీలా వస్తుంది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో దింపేసే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్ వేటికైనా సరే కరివేపాకు లాస్ట్లో, స్టార్టింగ్లో వేస్తాం కదా, అలాగే లాస్ట్లో కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుందండి. ఆ ఫ్లేవర్ కర్రీ మొత్తానికి పడుతుందండి, కరివేపాకు ఫ్లేవరు. బయట రెస్టారెంట్లో కూడా కరివేపాకు ఎక్కువ యూస్ చేస్తారు, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. కర్రీ అయితే ఈ విధంగా దగ్గరకు అయ్యేదాకా మగ్గించుకోవాలండి. బబుల్స్ వస్తున్నాయి చూసారా పైన. నేను ఇలా ఉండగానే, గ్రేవీ ఇలా ఉండగానే దింపేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.